చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ వేదాల్లో ఎక్కడా చెప్పలేదు. ఒకటే ఓం క్రతో స్మర అని చెప్పాడు భగవంతుడు యజుర్వేదాన్ని. ఓ కర్మలు చేసే జీవుడా ఓంకారాన్ని స్మరించు అన్నమాట. అంటే మనిషి ఊరికే తిని కూర్చోకుండా కర్మలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓ కర్మిష్ఠి జీవుడా ఓంకారాన్ని స్మరించు అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా కేవలము భగవంతుని యొక్క ప్రధానమైన నామము, నిత్యమైన నామము, మధురమైన నామము, సరళమైన నామము ఓంకారము మాత్రమే స్మరించాలి. ఇక మా ఇష్టం ఏదైనా మేము చేస్తామంటే మరి శివుడు, బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు కూడా భగవంతుని పేర్లే. కానీ ముఖ్యమైనటువంటి నామము ఓంకారం. కాబట్టి తల్లికి పేరుంటుంది, కానీ తల్లిని తల్లి పేరుతో బిడ్డ పిలవడు, అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అంటే ఏమిటి అంటే సంబంధవాచకం. తల్లి బిడ్డ సంబంధాన్ని తెలుపుతుంది. అలాగా ఓంకారము కూడా జీవుడికి దేవుడికి సంబంధాన్ని తెలిపేటటువంటి పరిపూర్ణమైన నామం. మిగతావన్నీ భగవంతుని పేర్లు అయినప్పటికీ కూడా ఏదో ఒక గుణాన్ని మాత్రమే తెలియజేస్తున్నాయి. ఓంకారము మాత్రము పరిపూర్ణము. అకారము, ఉకారము, మకారము మూడు కలిస్తే ఓంకారం. కాబట్టి మూడు ఏమిటో తెలుసుకోవాలి. అకారం అంటే పరమాత్మ, ఉకారం అంటే జీవాత్మ, మకారం అంటే ప్రకృతి. ఈ మూడు కలిస్తే ఓంకారం. కాబట్టి భగవంతుడు ఒంటరిగా లేడు, కలిసి ఉన్నాడు. ఒంటరిగా పరమాత్మ ఏం చేస్తాడు చెప్పండి. ఈ పెద్ద వృద్ధాశ్రమం కట్టారు. ఇక్కడ మరి అక్కడ మేనేజ్మెంట్ సీట్లో ఎవరో కూర్చుంటే, కళ్యాణి గారు అనుకుందాం, ఆమె ఒక్కటి కూర్చుంటే నడిచిపోతుందా ఇదంతా? చెప్పండి. వృద్ధులు అవసరం, సేవకులు అవసరం. మరి వృద్ధులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, మరి బిల్డింగ్ కూడా అవసరమే కదా. అలాగా భగవంతుడు ఒక్కడు ఉంటే ఈ ప్రపంచం నడవదు, ప్రకృతి కావాలి. అలాగే ప్రకృతి ఉంటే నడవదు, జీవాత్మలు కూడా కావాలి. గురువు ఉంటే పాఠం జరుగుతుందా? శిష్యులు కూడా అవసరమా? గురువు ఉండాలి, శిష్యులు ఉండాలి. గురువును శిష్యుడిని కలిపే పాఠము కూడా అవసరం. పాఠం అనేది లేదనుకోండి, గురువు మొహం శిష్యుడు, శిష్యుడి మొహం గురువు, ఎన్ని రోజులు చూసుకుంటూ కూర్చోవాలి? కాబట్టి పాఠము కూడా అవసరమే. అలాగా పరమాత్మ, ప్రకృతి, జీవాత్మలు మూడు కూడా ఎప్పటికీ ఉంటాయి, మార్పు లేదు. జీవాత్మ పరమాత్మ అవుతాడా? పరమాత్మ ప్రకృతి అయిపోతాడా? ప్రకృతి జీవాత్మగా మారుతుందా? జీవాత్మ ప్రకృతిగా మారుతుందా? ప్రకృతి పరమాత్మ అవుతుందా? ఏది మారదు, ఎవరి స్థానము వారిదే. తల్లి బిడ్డను కంటుంది, బిడ్డ పెరిగి పెద్దయ్యాక తల్లి అవుతుంది, మళ్ళీ బిడ్డను కంటుంది. ఆ బిడ్డ తన తల్లికి తల్లి అవుతుందా? చెప్పండి. శిష్యుడు గురువుకు గురువు అవుతాడా? చెప్పండి. అవుతాడా? శిష్యుడు గురువుకు గురువు అవుతాడా? కాబట్టి ఎవరి స్థానము వారిదే. కాబట్టి భగవంతుడు తన స్థానాన్ని కోల్పోడు. చాలా మంది నమ్ముతారు దేవుడే జీవుడు, జీవుడే దేవుడు, నమ్ముతారు కదా. కానీ జీవుడు జీవుడే, దేవుడు దేవుడే, జీవుడు దేవుడు కాడు. ఎందుకంటే ఎవరి తత్వము, స్వభావము వారికే ఉంటుంది. కాబట్టి అకార, ఉకార, మకారములు పూర్ణమైన నామము అని ఎందుకు చెబుతామంటే, పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి మూడు కలిస్తేనే పరిపూర్ణం. గురువు ఒక్కడు కూర్చుంటే పూర్ణమా? చెప్పండి. శిష్యులు కూడా ఉండాలి, మళ్ళీ పాఠము చెప్పడానికి పాఠం కూడా ఉండాలి. అలాగా
మరి పరమాత్మ సృష్టిని చేయడానికి ప్రకృతి కావాలి, ఆ సృష్టిని భోగించడానికి జీవులు కావాలి. కాబట్టి మూడు కలిసి ఉంది కాబట్టి ఓంకారము పరిపూర్ణము అన్నారు. కాబట్టి ఆ ఓంకారము జపిస్తున్నావు అంటే తల్లి, తండ్రి, బిడ్డ మూడు పరిపూర్ణం. తల్లి అంటే ఎవరికి తల్లి అని అడుగుతారు కదా, ఈ బిడ్డకు తల్లి అంటాం. మరి ఆ తల్లికి తండ్రి, ఆ బిడ్డకు తండ్రి కూడా ఉంటాడు కదా. ఆ తండ్రి లేకుంటే ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? మరి తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, బిడ్డ ఉంది, ముగ్గురు కలిస్తే పరిపూర్ణము. అలాగా దేవుడున్నాడు. దేవుడు ఎవరి కోసం ఉన్నాడు అంటే జీవుడి కోసం ఉన్నాడు. జీవుడికి దేవుడికి మధ్య సంబంధం ఎవరు కలుపుతున్నారు? కాదు, ప్రకృతి అనే దాని వల్ల జీవుడు దేవుడు రెండిటికి మధ్య సంబంధం ఏర్పడుతుంది. తండ్రి ఉన్నాడు, తల్లి బిడ్డ, ఈ ఇద్దరు తల్లి బిడ్డ, తల్లి తన బిడ్డను తండ్రికి తెలియజేస్తుంది. కాబట్టి తల్లికి బిడ్డకి మధ్య తండ్రి ఉంటాడు. కాబట్టి తండ్రి లేకుండా తల్లి ఉండదు. తల్లి ద్వారా తండ్రిని తెలుసుకుంటాడు. కాబట్టి ప్రకృతి ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రకృతి యొక్క మాయలో పడిపోయాం, పరమాత్మ తెలియడం లేదు. కాబట్టి పరమాత్మ తెలుసుకోవాలి, ప్రకృతి మాయను వదిలించుకోవాలి. కాబట్టి జీవుడు, దేవుడు, ప్రకృతి మూడు నిత్యములు, పరిపూర్ణములు. వీటిలో మార్పు అనేది ఉండదు. ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. తెలియనంత వరకు కూడా భ్రమలో బతుకుతాం. తండ్రి తల్లి కాదు, తల్లి తండ్రి కాదు, తల్లి బిడ్డ కాదు, బిడ్డ తల్లి కాదు, తండ్రి బిడ్డ కాదు. ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ మూడు వేటికవే విడివిడిగా ఉంటాయి. కానీ కలివిడిగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ఏ ఒక్కటి లేకపోయినా ప్రపంచం నడవదు. కాబట్టి అందుకోసమే ఓంకారమే భగవంతుని యొక్క పరిపూర్ణ నామము అని చెప్పారు. రామ, శివ ఇవన్నీ భగవంతుని పేర్లే, కానీ పరిపూర్ణం కాదు. కాబట్టి ఓం అంటూ ఓంకారం జపించుకో. తస్యవాచక ప్రణవ అని యోగ దర్శనం చెప్తుంది. భగవంతుని పేరేమిటి అంటే ప్రణవము, ఓంకారము. క్లేశ కర్మ విపాక ఆశయేరపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఎవరు భగవంతుడు అంటే ఎవరు? మళ్ళా కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, నగలు, నట్ర, పొలము, కుట్ర, చావు, పుట్టుక, ముసలితనం ఇవన్నీ ఉంటాయి భగవంతుడికి. ఉన్నాయని నమ్ముతున్నారుగా. ఎవరో పుట్టిన వ్యక్తిని దేవుడు అంటున్నారు, చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఉన్నారా దేవుడు అని నమ్ముతున్న ఈ వ్యక్తులంతా ఎవరైనా బతుకున్నారు ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళు పుట్టారు కాబట్టి చచ్చిపోతారు. మనిషి చనిపోవలసిందే, మహాపురుషుడు కూడా చనిపోవలసిందే. కానీ భగవంతుడు పుట్టడు, ఇంకా చచ్చేది ఎక్కడ? పుడితేనే చావు తప్పదు. కాబట్టి పుట్టడు కాబట్టి చావడు, పుట్టడు కాబట్టి పెళ్లి కాదు, పుట్టడు కాబట్టి సంసారం లేదు. కానీ ప్రపంచం అనే సంసారాన్ని నడిపిస్తున్నాడు భగవంతుడు. మనం ఏం చేసామంటే, నేను మనిషిని కాబట్టి ఆ భగవంతుని కూడా మనిషిలాగా తయారు చేస్తుంది. మనకు 2 చేతులు ఉంటే దేవుడికి 4 చేతులు పెట్టాడు. ఒక భార్య ఉంటే 4 భార్యలు పెట్టాడు, 10 మంది భార్యలు పెట్టాడు. భగవంతుడికి 10 మంది భార్యలు, 16 మంది గోపికలు, 16,000 మంది గోపికలు. కాబట్టి ఒక్క భార్యతోటే లేదని వస్తున్నాం. ఒక పెళ్లి చేసుకున్నారా దేవుడా, ఈ ఉంటే అప్పుడే ఉంటే బాగుండేది కదా అనుకుంటారు. అలాగే భగవంతుడికి పెళ్లి, తద్దినం, శ్రాద్ధం, వంటలు, వార్పులు ఇవన్నీ ఏముండవు. ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నాడు. అడుగున అంతా చిన్నప్పుడు చదివారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని చెప్పారు. ఎవరు? ప్రహ్లాదు. అందరూ చదివిందే, కానీ
ఉన్నాడు, పలానా చెట్టు త్వరలో ఉన్నాడు, పలానా గుహలో ఉన్నాడు, పలానా కొండ మీద ఉన్నాడు, నెత్తి మీద ఉన్నాడు, ఇలాగ నమ్ముతారు. కానీ భగవంతుడు సర్వవ్యాపకుడు, ఒక్క ప్రాంతానికి పరిమితం చెయ్యలేము. అది నీ యొక్క సంకుచితమైన ఆలోచన, విశాలమైన ఆలోచన చేయాలి. సముద్రం అంటే ఏమిటి? నీ నోట్లో పుడికెడు నీళ్ళు తీసుకొని, నోటి నిండా నీళ్ళు తీసుకొని సముద్రం అంటే అయిపోతుందా? ఆకాశం అంటే ఏమిటి? వీటిలో ఉంది ఆకాశం, ఇంకో వీటి ఉందా లేదు? ఆకాశం లోపల ఉంది, కానీ ఇది ఆకాశం ఇంతే ఆకాశం. అలాగే మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు అంటే చాలా సంకుచితంగా మార్చేసి ఒక లాకెట్ చేసుకొని పెళ్ళ వేసుకుంటున్నాడు. అది దేవుడు అంటున్నాడు. నువ్వు లాకెట్ చేయకపోయినా నీ లోపల బయట కింద మీద పక్కన అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. భగవంతుని దాటుకొని నువ్వు ఏ లోకానికి వెళ్ళలేవు. ఆ సత్యం తెలుసుకోవడం లేదు. అందుకే అక్కడ ఇక్కడ ఎక్కడో తిరుగుతున్నాడు. అది దేవుడు, ఇది దేవుడు, అది దేవత అని మొక్కుతున్నాడు. మొక్కి మొక్కి కాళ్ళు నొప్పులు పుట్టి ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయ్యాక మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు. ఎక్కడికైనా తిరుగుతావు, ఎంతకైనా తిరుగుతావు. నీలోనే ఉన్నాడు భగవంతుడు, నీతోనే ఉన్నాడు, నీ కొరకే ఉన్నాడు. ఇక వేరే పనే ఉంది దేవుడికి. జీవులను వదిలిపెట్టి ఉంటాడు దేవుడు. గురువు ఎక్కడున్నా శిష్యులు ఏం చేస్తున్నారని ఆలోచిస్తుంటాడు. తల్లి వంటింట్లో వంట చేసినా బిడ్డలు ఏం చేస్తున్నారు, పడుకున్నారా, తిరుగుతున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. వాళ్ళ వ్యవస్థ చేస్తుంది, చేశాకే వంట పనిలోకి వెళ్ళిపోతుంది. భగవంతుడు కూడా మనం ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చిపెట్టాడు. ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏమి చేయాలో అన్నీ చేశాడు. మన తెలివి తక్కువతనం వల్ల అన్నీ చెడగొట్టుకుంటున్నాం. ఆతృత అన్నమాట. ఆతృత వల్ల ఒకటికి మరొకటి చేసుకొని జీవుడు నశించిపోతూ ఉన్నాడు. ఇంకా భగవంతుడు ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాడు. నువ్వు 4 ఇటుకలు పెట్టి ఓ గోడ కట్టి ఇదే దేవుని మందిరం అంటున్నావు. అది దేవుని మందిరమా? ఈ బ్రహ్మాండము, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూర్య కుటుంబము, పాలకుందలు, ఎన్నో అసలు అంతుమంతు లేదు. ఎక్కడ మనం ఏం తెలుసు? మనం తెనాలి అంటే గుంటూరు, గుంటూరు అంటే నరసరావుపేట, హైదరాబాద్ మొహం కూడా చాలా మంది తెలియదు. ఢిల్లీ ఎవరు చూశారు? ఢిల్లీ చూస్తే ఈ ఢిల్లీ మొత్తం ఎవరు చూశారు? ప్రపంచం ఎంత విశాలమైంది. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఎవరని చూసాము? భూమి మీద ఉన్న ఈ ఖండాలే తెలియదు. మనం మాత్రం గూట్లో పెట్టుకుని ఇదే దేవుడు అంటున్నాం. ఆ గూట్లో దేవుడు పగిలిపోతే నా దేవుడు పగిలిపోయాడని తెలుస్తున్నాను. దేవుడు పగిలిపోతాడా? దేవుడు ఎత్తుకుపోతాడా? ఎత్తుకుపోయారు. దేవుడు దొంగలు ఎత్తుకుపోయారు. గుళ్ళో దొంగలు పెట్టారు, దొంగలు ఎత్తుకుపోయారు. ఎవరిని? దేవుడు ఎత్తుకుపోయారు. నా దేవుడు పంచలో విగ్రహం పోయింది, బంగారు నగలు ఎత్తుకుపోయారు దేవుడు అని ఏడుస్తాడు. ఇవన్నీ ఎవరు? మనిషి చేసుకున్నది. ఇది దేవుడు చేయమని చెప్పాడు? చెప్పండి. దేవుడు చెప్పలేదు. మనిషి తన యొక్క స్వార్థం వల్ల, అజ్ఞానం వల్ల చేసుకున్నాడు. అంటే నీ మనసే మందిరము. నీ మనసును శుద్ధి చేసుకో. చేసుకుంటే భగవంతుడు స్పష్టంగా నీ అనుభూతిలోకి వస్తాడు. అందుకే ఎలా శుద్ధి చేసుకోవాలి? ఏమైనా సర్ఫ్ పౌడర్ ఉందా, సబ్బు ఉందా, బ్రష్ ఉందా అంటే అవన్నీ బయట బట్టలు ఉతకడానికి పనికి వస్తాయి, మనసును తోమడానికి పనికి రావు. కాబట్టి మనసును ఎలా శుద్ధి చేయాలంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగాలని చెప్పారు. అష్టాంగాలు సాధన చేస్తే మనసు శుద్ధమవుతుంది. ఎప్పుడు చేయాలి? ఎన్ని జన్మలు తెలియదు, చేసుకోవడమే. ఎన్నో జన్మలు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అన్నారు. ఎన్నో జన్మలు సాధన చేసి 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 ఏదో ఒక చిట్ట చివరి జన్మ మోక్షాన్ని పొందుతారు. సుదుర్లభః. ఆ సాధన చేసే వ్యక్తులు చాలా
పశువులు పక్షులు జంతువులకేమో తెలిసి చావదు, వాటి జీవితం అవి గడుపుతూ ఉంటాయి. కాస్త చూస్తూ తెలుసుకునే మనిషికి ఏమైనా తెలుసుకున్నారంటే వయసు గడిచిపోయి చాతగా గుర్తుండదు. ఇప్పుడు కాస్త బుద్ధి వస్తుంది, వృద్ధాప్యానికి కొంత బుద్ధి వస్తుంది. కానీ ఏం లాభం? వయసులో ఉన్నప్పుడేమో మీసాలు వేసి తిరుగుతూ ఉంటాయి, నా అంత మొనగాడు లేదు. కాబట్టి మనిషి అందుకే శంకరాచార్య వారు ఏం చెప్పారు? బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోవినసక్త. ఏ వయసులో ఆ ముచ్చట అని చెప్పేసి మాయలో వెలుగుతూ ఉన్నాడు. ఈ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడు కలుస్తున్నాం? బాల్యంలో చాటగాదు, యవనంలో మాయ, వృద్ధాప్యంలో అసలే చాటగాదు, బలహీనం. ఇంకెప్పుడు కలిసేది భగవంతుడి అని అడుగుతున్నాడు. కాబట్టి మాయ అనేది ప్రకృతి. ఈ ప్రకృతి, ఈ అజ్ఞానం, అవిద్య ఎప్పుడు వెన్నాడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎన్నో జన్మలు అన్నారు మనం. ఇప్పుడు ఏదో ధ్యానం చేయగానే మోక్షమే కాదు. కాకపోతే మనం ఈ సత్కార్యాలు చేయడం వల్ల, సాధన చేయడం వల్ల మంచి జన్మ వస్తుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే స్ఫూర్తితోటి మళ్ళీ చేసుకుంటాం, మళ్ళీ కొనసాగుతుంది. కనుక మనం ఈ జన్మకు ఇప్పటికిప్పుడే ఫలితము రాదు. కాకపోతే కొన్ని గౌరవమైన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి లభిస్తుంది, మనకు ఆరోగ్యం బాగుంటుంది, పాడు ఆలోచనలు, పాడు అలవాటు లేకపోతే ఎవరైనా బాగుంటారు. ఈ జన్మకు కొంత లాభం ఉంటుంది, వచ్చే జన్మకు ఉంటుంది. కనుక చిన్నప్పటి నుంచి మంచి కుటుంబంలో సంస్కారవంతమైన తల్లిదండ్రులు దొరికితే అప్పుడు ఆ పిల్లలకు ఒరే ధ్యానం చేసుకోరా, భజన చేసుకోరా బాబు అని నేర్పిస్తారు. అదే సంస్కారం లేని కుటుంబంలో పడితే వండుకోవడం, తినడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇంతే ఉంటుంది. తల్లిదండ్రులు అదే పని చేస్తుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మన పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. అలాగే మనం పుణ్యం చేసుకుంటేనే ఏదో ఒక మంచి కుటుంబంలో పుడతాం. అందుకే గీతలో కూడా చెప్తారు, ఒక శ్లోకంలో చెప్తారు మనకు, ఆ యోగ సాధన చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఉత్తమ జన్మను పొందుతాడు అని చెప్తాడు. శుచీనాం శ్రీమతాం గేహే, అంటే పవిత్రులైనటువంటి శ్రీమంతులైనటువంటి కుటుంబంలో ఆ యోగి జన్మిస్తాడు అని చెప్తారు. ఎందుకంటే ఉత్తమ కుటుంబంలో జన్మిస్తే ఉత్తమమైన పెంపకం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దొరకడం కూడా మన కర్మ, మన అదృష్టం, మన భాగ్యాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి మరి ఓంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. భగవంతుని నామం ఏమిటి అంటే ఓం అని చెప్పాలి. పుల్లయ్య, మల్లయ్య, రామయ్య, సోమయ్య అని రాదు, అవన్నీ భగవంతుని పేర్లే. కానీ అవి గౌణ నామములు, సెకండరీ నేమ్స్ అంటారు. వాటి ప్రధానమైన నామము ఓ, అకార, ఉకార, మకారములు. కాబట్టి అకారము ఆది అక్షరము, భగవంతుడు కూడా ఆది. మొదలు తండ్రి, తర్వాత తల్లి. మనం ఏమనుకుంటామంటే తల్లి తండ్రులు అంటున్నాం, కానీ నిజానికి తండ్రి లేకపోతే తల్లి లేదు. కానీ తల్లి కనబడుతుంది, తండ్రి కనబడడు. తల్లి చెప్తే తండ్రి తెలుసుకుంటాం. ప్రకృతిని చూసి పరమాత్మను తెలుసుకో. కానీ ప్రకృతిని చూసి మాయలో పడుతున్నాం, ఇంకా పరమాత్మనే తెలుసుకుంటాం. కాబట్టి ఈ మాయ తొలగిపోవాలి అంటే త్యాగము, తపస్సు, దీక్ష, దానము, సేవ ఇటువంటి సద్గుణాలు అలవర్చుకోవాలి. ఈ యజ్ఞం ద్వారా ఏం నేర్చుకుంటున్నాం? త్యాగం నేర్చుకుంటున్నాం. భోగం కాదు, రోగం కాదు. ఆ భోగము, రోగము నాశనం కావాలంటే త్యాగము అవసరం. త్యాగం నేర్పే పాఠశాల యజ్ఞకుండా. స్వాహ స్వాహ అనుకుంటూ నీలో ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము అని నశించిపోతాయి. కూడబెట్టి స్వార్థము జరుగుతుంది, లోభము జరుగుతుంది. ఎవరికి ఇస్తావు కూడబెట్టి? నా మనవడు, నా కొడుకు, ఇదే చింత. వాళ్ళు పురుగులాగా చూస్తారు, పట్టించుకోరు అసలు. అయినా వీళ్ళు మాత్రం నా కొడుకు, నా మనవడని వెంపర్లాడుతూ ఉంటారు. మాయ అంటారు దాన్ని. ఇంకా మాయలో పడిపోయి మనిషి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. దైవతత్వాన్ని తెలుసుకోవడం లేదు. భగవంతుని దయ వల్ల ఏదో అన్నం దొరుకుతుంది,
పని అసలు? పనికిమాలిన ఆలోచనలు ఎందుకు అంటే తెలియదు. ఆ మనసు అలా పుడుతూ ఉంటుంది కోతిలాగా. కోతి కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద ఎగురుతుంది, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీద ఎగురుతుంది. ఎగిరితే లాభం అంటే లాభం ఏమి ఉండదు. కోతి బుద్ధి అంటారు. కోతి అలా ఎగురుతూ ఉంటుంది, కొమ్మలు విరిచేస్తుంది. ఎవరికి లాభం లేదు, కోతికి కూడా లాభం లేదు, ఆ చెట్టుకు అసలే లేదు. అలాగే ఈ మనస్సు ఇంతకుముందున్న ఆలోచనలు, తెలియని పెంపకము, గత జన్మ సంస్కారం వల్ల అదే రకంగా పోతూ ఉంటుంది. దాన్ని ఎత్తి ముట్టికాయ వేసి మంచి దానికి తెచ్చుకోవాలి, బలవంతంగా ప్రయత్నం చేయాలి. లేకపోతే అదే జన్మ మళ్ళీ ఇదే అత్యసర జన్మ వస్తుంది, పాడు జన్మ. ఉత్తమ జన్మలు రావాలంటే విపరీతమైనటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను వింటున్నా, ఈ అమ్మగారు 20 ఏళ్ళని విన్నా, పొద్దున చెప్పారు. ఇక్కడికి వచ్చేసి చూడండి 20 ఏళ్ళనే ఆమె పడుతుంది. 20 ఏళ్ళు అయినా కూడా ఆమెకు ఇబ్బందులు కూడా ఉంటే ఉండొచ్చు. ఇంట్లో ఉన్నంత సుఖం ఎక్కడ ఉండదు. కానీ దాని సుఖముతో పాటు దుఃఖం ఉంటుంది, దుఃఖంతో పాటు సుఖం ఉంటుంది. కానీ ఇక్కడ ఉంటే కలిగే ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనం ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నా ఇంట్లో ఏముండదు. మళ్ళీ ఇక్కడ కొన్ని సౌకర్యాలు లోటుపాట్లు ఉండొచ్చు. కానీ అతి ముఖ్యమైన మానవ జీవన లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఇంట్లో ఏముంది? గారెలు, కూరలు, లడ్డూలు, ఇడ్లీ, దోశ, ఇంత ఎందుకంటే బాగా చేసి పెట్టుకోవచ్చు. కానీ ఏమి బండి కదలదు, లక్ష్యం వైపు వెళ్ళే అవకాశం లేదు. అక్కడ యజ్ఞము సమయానికి తెలియదు, మనం చేసుకుంటామన్నా ఓడ్చుకోలేదు. పొద్దున్నే దుకాణం పెట్టాం, యజ్ఞం అంటారు ఏంటి, వండి పెట్టి తిని కూర్చోకుండా ఇవన్నీ జపాలు చేయమన్నాడు నేను, ఇలా ఎన్నో అంటారు ఇక వాళ్ళు. మరి కాబట్టి ఇక్కడ ఏమిటంటే ప్రత్యేకంగా మరి అప్పుడప్పుడు గురువులు వస్తారు, చెప్తూ ఉంటారు. రోజు కూడా సాధన చేసుకోవచ్చు. ఎవ్వరు వచ్చి కలిగేవాళ్ళు లేదు, ఇబ్బంది పెట్టేవాళ్ళు లేదు. కాబట్టి ప్రధానమైన మానవ జన్మ పరమార్థము నెరవేరే అవకాశం ఇక్కడ ఉంది. ఇది మన అదృష్టము, భాగ్యం అనుకోవాలి. అది అమ్మగారు తెలుసుకున్నారు. ఏం పేరమ్మా? పార్వతమ్మ తెలుసుకుంది కాబట్టి ఆయన వదిలిపెట్టకుండా ఇక్కడేమో అది తెలుసుకోవాలి. మనం నష్టము లాభము ప్రతి చోట ఉంటాయి. సంపూర్ణమైన లాభం ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఏదో ఒకటి జరుగుతుంది, లాభ నష్టాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మనము భగవత్ తత్వము మనకి ఏం అర్థమయ్యింది, ఎంత అర్థమైందో అంత నోరు మూతపడుతుంది. పిచ్చివాడు ఆపేస్తాం, పిచ్చి ఆలోచనలు కూడా ఆపేస్తాం. భగవంతుడు తెలియనంత వరకు ఈ నేనే గొప్ప, నాకు ఇది జరిగింది, నేను అది చేశాను, నేను వాటిని ధరించాను, అది ఇదేదో గప్పాలు చెప్తూ ఉంటారు. గప్పాలు చెప్పడం లేకపోతే కష్టాలు లేకపోవడం. మరి కష్టాలు లేకుండా ఎవ్వరూ లేదమ్మా. నోట్లో బంగారం చెంచాలో ఎవరు పుట్టడం లేదు. ప్రతి జీవికి తక్కువ ఎక్కువ కష్ట సుఖాలు ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకుంటే వచ్చేదేమో. గురువులు చెప్పినటువంటి ఉపదేశాలు గుర్తుపెట్టుకోవాలి, పరమాత్మ తత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది అసలు అంతకాలే మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి త్యజంతేహం సయాతి పరమాం గతిం. చచ్చే ముందు కూడా భగవత్ తత్వము చింతనకు వస్తే నీకు ఉత్తమ జన్మలు అన్నారు. పనికి వాళ్ళ చెత్తంతా మనం చనిపోయే ముందు గుర్తుకొస్తే ఆ పనికి వాళ్ళ జన్మే వస్తుంది. అందుకే చనిపోయేటప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలంటే ఇప్పటి నుంచి సాధన చేయాలి కదా. కఫవాత పైత్యములు గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాటిత్వతో నిన్ను నారాయణాయచు పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడే చేసిన నీ నామ భజన అంటాడు కవి. రుచటి కాదమ్మా నరసింహశతకంలో. కాబట్టి వృద్ధాప్యం మరణ సమయం ఏమవుతుందంటే కఫము వాతము పైత్యం ప్రకోపిస్తాయి, స్పృహ కోల్పోతాం, ఏమవుతుందో తెలియదు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితి. మరి అప్పుడు ఆ స్పృహ కోల్పోయావు, ఐసీయూలో పెట్టారు, నోరు పడిపోయింది, కళ్ళు మూతపడ్డాయి, కానీ ప్రాణం కొట్టుకుంటుంది. నీ మనసులో ఆలోచనలు ఏమొస్తున్నాయి? కొడుకు, మనవడు, మనవడాలు, పెళ్ళి, ఇవేనా పరిమాణాల చెంత? అప్పుడు నీకు భగవంతుడు గుర్తుకొస్తే, భగవంతుని నామం ఓంకారం గుర్తుకొస్తే అప్పుడు నీకు ఉత్తమ జన్మలు. ఎవ్వరు ఉండరు మరణ సమయంలో, ఇంద్రియాలన్నీ కూడా శిథిలమైపోతాయి. బట్టి అప్పుడు మనము పరమాత్మ తత్వాన్ని చింతన
చేసుకోగలిగితే తప్పకుండా ఉత్తమ జన్మలు వస్తాయి. అప్పుడు చేయాలంటే ఇప్పటి నుంచి చేయాలి కదా, ఇప్పటి నుంచి ఏం చేయట్లేదు. ఇంకా ఇల్లు కావాలి, ఇంటికి వెళ్ళాలి, అయ్యో నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు, నా దరిద్రం, నా దురదృష్టం ఇక్కడ నుంచి పడ్డాను అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కనుక అటువంటి ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి భగవత్ చింతన చేసుకున్న వాళ్ళకు ఇదే స్వర్గలోకము, ఇంతకు మించి లేదు. అంటే బతకడానికి ఏదో ఒకటి తినాలి, బాగా తింటే బాగా బతుకుతామని ఏమీ లేదు, కొద్దిగా తింటే తొందరగా చస్తామని లేదు. కాబట్టి కొద్దిగా తిన్న వాళ్ళే ఎక్కువ బతుకుతారు. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ అంటారు. ప్రయాణం కాశీ వెళ్ళాలనుకోండి, ఈ సంచి ఒక ఈ చేతికి, ఇంకో సంచి ఇంకో చేతికి, మళ్ళీ ఇంకో బ్యాగ్, ఇవన్నీ 4-5 మూటలు మోసుకుంటే ఏమవుతుంది? ప్రయాణం సున్నా, మొయ్యలేక మధ్యలోనే పడిపోతారు. అలాగే ఎక్కువ తిన్న వాళ్ళకు నిద్ర రావడం కానీ, రోగం రావడం కానీ, పొట్ట పెరగడం కానీ, కొవ్వు పెరగడం కానీ, ఈ నిద్ర ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం ఎందుకంటే వృద్ధాప్యం, ఎక్కువ తింటే వచ్చేది తక్కువ తిని ప్రాణాలను నింపుకోవాలట. ప్రాణాలు నింపుకోవాలి తప్ప జిహ్వా చాపల్యం ఉండకూడదన్నారు. జిహ్వా చాపల్యం ఉన్న వాళ్ళకు తృప్తి ఉండదు. అయ్యో నిన్న ఇడ్లీ బాగా చేశారని చెప్పి ఈరోజు ఏంటి ఇడ్లీ రోజు వదిలేదు, మనం ఆడేసే వదలమ్మా, ఈరోజు ఏంటి చట్నీ ఇలాగైపోయింది, ఇదే ఆలోచనలు ఉంటాయి ఇంకా వాళ్ళకు. కాబట్టి మనం బ్రతకడం కోసం తినాలి, తిని భగవత్ చింతన చేసుకోవాలి, ఆత్మలోకి మనం అన్వేషణ చేసుకోవాలి. అందుకోసం అన్నమాట వృద్ధాప్యము అనేది శాపము కాదు. మనము జాగ్రత్తగా ఆరోగ్య సూత్రాలను పాటించుకుంటే ఇది కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ జిహ్వా చాపల్యానికి లొంగిపోతే మాత్రం వృద్ధాప్యంలో వాతము, పిత్తము, కఫము ప్రకోపిస్తాయి, అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఎక్కువ తిన్నవాడు అంటే మనకు ఏది వంట పడుతుంది, ఏది సరిపోతుంది, ఏ పదార్థం తింటే అనుకూలంగా ఉంటుంది, ఎంత తింటే అనుకూలం అని చూసుకొని తినాలి. ఇంకా బాగుంది, రుచిగా ఉందని ఎక్కువ తినేస్తే మాత్రం ప్రకోపిస్తుంది. అందరికీ తెలిసిందే, కాకపోతే ఈ రుచి వల్ల తట్టుకోలేక తినేస్తూ ఉంటారు. దాని ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. బట్టి పరమాత్మ యొక్క ప్రధానమైన నామము ఓంకారము. ఆ ఓంకారం యొక్క విస్తారమే గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రం యొక్క విస్తారమే ఈ ప్రపంచము. ఈ ప్రపంచం యొక్క సూక్ష్మ రూపమే జీవుడు. ఆ జీవుని యొక్క సూక్ష్మతత్వమే మనస్సు. మరి గాయత్రి మనస్సు రెండు ఒకటే అని చెప్పారు. మరి మనం గాయత్రి జపం చేసుకోవాలి. రోజు గాయత్రి జపం 24 సార్లు మీరు ఇక్కడ యజమైతే చేయండి. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సః తత్సవితుర్వరేణ్యం భర్గో. ఇలా 24 సార్లు జపం చేయాలి, పొద్దున సాయంత్రం. బుద్ధిగా కూర్చుంటే కూడా మనసులో మనం చింతన చేసుకోవచ్చు. బట్ గాయత్రి సకల దేవతా శక్తులు కలిగినటువంటి గాయత్రం త్రాయతే ఇది గాయత్రి. ఎవరు గాయత్రిని గానం చేస్తారో వారిని రక్షిస్తుంది. కాబట్టి భగవంతుని రక్షణ శక్తిని పొందాలంటే గాయత్రి జపం చేయాలి. చిన్న బాబు ఉంటాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 వాడికి ఏమొస్తుంది? అమ్మ అంటే చాలు రక్షణ పొందుతాడు. ఆ తల్లి ఎక్కడి నుంచి పరిగెత్తుకొస్తుంది, అమ్మా అమ్మా అంటే అది వస్తే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. నా బిడ్డ ఎక్కడున్నా ఇంకా వాడికి ఇంకా వేరే ఏమొస్తుంది? కుక్క పిల్లి నేర్చుకుంటే కుక్క కుక్క అంటే తల్లి వస్తుందా? అలాగా ఓం లేదా గాయత్రి అంటే అది భగవంతుడు, అరే ఈ అబ్బాయి పిలుస్తున్నాడు, ఈ అమ్మగారు పిలుస్తున్నారు ఏంటి అని అటెన్షన్ అవుతాడు. కాబట్టి ఇది మనం తెలుసుకొని అన్యనామములన్నీ వదిలిపెట్టాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని గ్యారెంటీ చేశాడు భగవద్గీతలో. ఎక్కడున్నా నన్ను తలుచుకో, ప్రకృతిని వదిలిపెట్టు, నా తత్వాన్ని ఇప్పుడు చింతన చేస్తే నీ మొత్తం యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని గ్యారెంటీ కార్డు ఇచ్చేశాడు.
ఇన్సూరెన్స్ చేసేసాడు. కాబట్టి ఇది తెలుసుకోవాలి, మనం తెలుసుకొని భగవంతుని చింతన చేసుకోవాలి. పరమార్థం ఇప్పుడు మీరు ఆలోచించి కుటుంబం గురించి ఆలోచించి ఉడకబెట్టేది ఏమీ లేదు. ఆ కుటుంబమే పోండి అని పక్కన పెట్టేసి ఇంకేం కుటుంబం. కాబట్టి వసుధైవ కుటుంబం ఈ ప్రపంచానికి జగన్నాథుడు